మంచి ఆపర్చునిటీ అండి. మీ దగ్గర టెలిగ్రామ్ ఉంటే చాలు, కేవలము మనము డబ్బుల్ని నిజంగానే అర్న్ చేయొచ్చు. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు సింపుల్ చెప్తాను చూడండి. 2 రకాల టోకన్స్ ఉంటాయి. ఇక్కడ ఫీడ్ టోకన్ అంటే ఫీడ్ చేయడానికి, ఇది మీరు మైనింగ్ చేసిన టోకన్. సో ఇప్పుడు చూడండి, ఈ మైనింగ్ చేయడానికి బూస్టప్ చేయాలి అంటే ఈ టోకన్ వాడతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడున్న టోకన్ని కేవలం మీరు మీ మైనింగ్ స్పీడ్ని ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి మాత్రమే వాడతారు. మీకు ఎయిర్ డ్రాప్ రూపంలో వచ్చేది ఇక్కడున్న టోకన్స్ అనమాట. సో మరి ఎలా పెంచాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు 3 గంటలకు ఒకసారి వచ్చి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకున్న తర్వాత 3 అవర్స్ మీరు ఆఫ్లైన్లో ఉన్నా కూడా ఇతర బాట్ మైనింగ్స్ అయితే 3 అవర్స్ వరకు చేస్తాయి. ఆఫ్టర్ 3 అవర్స్ స్టాప్ అయితే అవుతుంది. బట్ దీంట్లో అట్లా లేదనమాట. ఆటోమేటికలీ మీరు ఆఫ్లైన్లో ఉన్నా కూడా మీకు మైనింగ్ అవుతూనే ఉంటుంది. మీరు డేకి ఒకసారి 2 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి అవుతుందా లేదా అని చెక్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ ఏ విధంగా పెంచాలి, దీనిపైన క్లిక్ చేస్తే చూడండి నా ప్రాఫిట్ పర్ అవర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం 11,000 ప్రాఫిట్ పర్ అవర్ అయితే ఉంది. దాన్ని నేను ఎలా చేశాను అంటే, ఫస్ట్ మీ దగ్గర నా లింక్ యూజ్ చేసి జాయిన్ అయితే ఇక్కడ 500 టోకన్లు యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మనకు 500 టోకన్లు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలి. దానికోసం మీరు ఇక్కడ టాస్క్ అని ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లోకి వెళ్ళండి. సింపుల్ క్లిక్ చేస్తే మీరు డైలీ క్లైమ్ ఆప్షన్ ద్వారా ఎక్కువ టోకన్స్ అర్న్ చేయొచ్చు. చూడండి, క్లైమ్ అని వస్తున్నాను. డే 1కి 250 వచ్చాయి, డే 2కి 500, డే 3కి 700, 750. డే 3ది నేను క్లైమ్ చేస్తున్నాను. ఓకే, క్లైమ్ అయింది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత క్లైమ్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ విధంగా చూస్తే డే 16కి 4K వస్తాయి. మరి దాని తర్వాత డే 17 వస్తుంది 5K, డే 18 వస్తుంది 5.5K అట్లా. సో ఈ డైలీ మిషన్ అయితే మీరు మిస్ చేయొద్దు. తర్వాత వచ్చేసి కింద చిన్న చిన్న టాస్కులు ఉంటాయి అనమాట. జస్ట్ టెలిగ్రామ్ పైన క్లిక్ ఇచ్చి జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా మీకు 1000 పాయింట్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ బూస్ట్ చేయమని అడుగుతుంది. తర్వాత ట్విట్టర్ ఫాలో అవ్వమని అడుగుతుంది. వీటి ద్వారా ఒక 2-3 వేల పాయింట్స్ వస్తాయి. అదే కాకుండా ఇక్కడ డైలీ రెడీల్ ఆఫ్ ది డే అని వస్తుంది. దాని ఆన్సర్ మనమే పెడదామండి. రెడీల్ ఆఫ్ ది డే చేశారు అంటే కనుక మీకు 1000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ కాయిన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. ఈ కాయిన్స్ మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వాడచ్చు. సింపుల్గా చూడండి, ఇవన్నీ ల్యాండ్స్ అనమాట. ఇక్కడ నాకు కొట్టాలు, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఓపెన్ చేయగానే ఈ విధంగా ఖాళీ ఎంటీ ప్లేసెస్ కనిపిస్తాయి. మీరు ఏదో ఒక ప్లేస్ దగ్గర ఇట్లా క్లిక్ చేయాలి. చూడండి, ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ యానిమల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను యానిమల్స్ మ్యాక్సిమం బై చేశాను కాబట్టి ఇక్కడ ఒక్కొక్క యానిమల్ 1,48,000 అట్లా చూపిస్తుంది. బట్ మీకు ఇనిషియల్లీ 20 కాయిన్స్ పెడితే మీకు 20 ప్రాఫిట్ పర్ అవర్ పెరుగుతుంది. తర్వాత 50 కాయిన్స్ పెడితే 30 ప్రాఫిట్ పర్ అవర్ పెరుగుతుంది అని వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారా, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కప్పు సింబల్ ఉంది. ఇక్కడ కప్పు అంటేనా ఫీడ్ అనమాట. దీనికి భోజనం పెట్టాలి, దాన్ని పెట్టాలంటే ఈ టోకన్స్ ఉండాలి. ఇక్కడ కూడా కప్పు సింబల్ ఉంది. అది ఉంటేనే మీరు బై చేయగలుగుతారు. ఎక్కడో చోట క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి బై చేసుకుంటారండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అనేసి. సో మీరు బై చేసి ప్రాఫిట్ పర్ అవర్ని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. బై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది అనమాట ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంది అనేసి. సో ఈ విధంగా తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్, మీరు బై చేశారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక కొట్టం వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది. తర్వాత ఏంటి అంటే వీటిపైన క్లిక్ చేసి లెవెల్ అప్ చేసుకోవాలి. ఒక్కొక్కటి 6 to 7 లెవెల్స్ దాకా ఉంటుంది. చూపిస్తాను చూడండి. దీనిపైన క్లిక్ ఇస్తున్నాను. క్లిక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి 7th లెవెల్ ఉంది. నేను ఆల్రెడీ మ్యాక్సిమం బై చేసేసాను అనమాట. 7th లెవెల్ మీకు 500 గంటకు 500 కాయిన్లు రావాలి అంటే మీరు ఇక్కడ ఈ ఫీడ్లో ఇక్కడ ఉంటుంది కదా, అది 3,300 టోకన్లు ఖర్చు పెట్టాలి. బ్రదర్, యూట్యూబర్లకి అయితే వస్తుంది, మరి మాకు రావు కదా అన్ని టోకన్లు. ఇక్కడ ఈ టోకన్లు రావాలంటే కేవలము మనకు పర్చేస్ చేయమని చూపిస్తారు. ప్లస్ సింబల్ పైన క్లిక్ ఇస్తే పర్చేస్ చేయమంటుంది. ఇక్కడ అస్సలు పర్చేస్ చేయొద్దు. ఇది ఎలా అర్న్ చేయాలి అంటే కనుక మీకు చెప్పాను కదా, టాస్క్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇక్కడ 24 గంటలకు ఒకసారి క్లైమ్ చేసుకుంటే 250, మరుసటి రోజు 500, మరుసటి రోజు 700 అట్లా వస్తాయి. సో మీరు కంటిన్యూస్లీ చేయాలి. మీరు 10 రోజులు చేసి 11వ రోజు చేయకుండా మర్చిపోయారంటే మళ్ళీ డే 1 నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఎవ్రీడే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఫీడ్స్ అనేది వస్తాయి. సో దాని తర్వాత వచ్చేసి సింపుల్గా మీకు రెడీల్ ఆఫ్ ది డే చెప్పాను కదా, దీని ఆన్సర్ డైలీ పెడతాను. దీనివల్ల వే చేస్తాయి అనమాట. ఈ బాట్ మైనింగ్స్లో ఏంటంటే కనుక
మీరు యూట్యూబరా కాదా అనేది కాదు, మీరు బాగా మైనింగ్ చేసి ఇక్కడ టోకెన్స్ పెంచుకున్నారు అంటే ఇంకా మీకు ఎన్ని వస్తాయి మాకు అన్నీ వస్తాయి, ప్రాఫిట్ పర్వ్ అనేది పెంచుకుంటాం అనమాట. ఇక్కడ లెవెల్స్ని ప్రతి ఒక్క లెవెల్ పెంచుకోవాలి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే, ఇప్పుడు చూడండి దీనిపైన క్లిక్ చేస్తాను, ఇక్కడ కూడా చూడండి దాదాపుగా 225 రావాలంటే 1100 ఖర్చు పెట్టాలి అని అంటున్నారు. సో ఇవన్నీ మీకు ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట, ఇక్కడ యాడ్ అవుతాయి. సో మీరైతే సింపుల్గా ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ వస్తుంది అంతే అండి. మీరు డైలీ మీరు చేయాల్సిన పని ఏంటంటే రెడీల్ ఆఫ్ ది డే టాస్క్లోకి వెళ్ళి రెడీల్ ఆఫ్ ది డే అని కింద వస్తుంది, అది ఎంటర్ చేయండి, ఇక్కడ కలెక్ట్ చేసుకోండి చాలంతే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచి స్ట్రాంగ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ ప్రతి పెద్ద పెద్ద క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిపైన పడ్డారు. నేను ఇప్పుడే బేసికల్లీ బాట్ మైనింగ్స్ కొత్తగా వస్తే నేను వీడియోస్ చేయను. దీనికి వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్లో మీరు వచ్చారంటే ఎక్కువ టోకన్స్ మీరు అర్న్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. లేట్ అయ్యే కొద్దీ యూజర్స్ ఎక్కువ అవుతారు. సో ఇప్పటికే 1 మిలియన్ యూజర్స్ జాయిన్ అయ్యారు వితిన్ 24 అవర్స్లో. కాబట్టి డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. మీకు నేనున్నాను, ఎలా చేయాలని చూపిస్తాను. తర్వాత ఇక్కడ అలయన్స్ అని ఉంటుంది, ఈ అలయన్స్ మనకి ఇంకా రాలేదు, నేను ఓన్గా క్రియేట్ చేయడానికి ఇంకా చాలా టోకెన్స్ కావాలి. వన్స్ నేను క్రియేట్ చేయగానే చెప్తాను. అలవెన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అయితే మీకు 25% ఎక్స్ట్రా వస్తుంది. సో వెయిట్ చేయండి అలవెన్స్లో ఏ విధంగా చేయాలని, తొక్కలాడద్దు. ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యాం కదా అనేసి అయితే అలా చేయొద్దు. ఎందుకంటే చాలా మంది అక్కడ పెద్ద పెద్ద క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళకి మిలియన్ యూజర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి మీకు చాలా తక్కువ స్పీడ్ వస్తుంది. కాబట్టి నేను చేసేంతవరకు వెయిట్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా